నమస్కారం మిత్రులారా, నేను మీ అమృతేజ. మన ఏటీవీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య తరచుగా మనం వార్తల్లో వింటున్న చట్టం పేరు ఉపా, యుఏపిఏ. అసలు ఈ ఉపా చట్టం అంటే ఏమిటి? యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, దీన్నే ఉపా చట్టం అని అంటారు. ఈ ఉపా చట్టం దేనికి తీసుకొచ్చారు? అసలు ఈ ఉపా చట్టంలో బెయిల్ రావడం కష్టమా? ఏ ఏ సందర్భాల్లో ఈ ఉపా చట్టాన్ని అమలు చేస్తారో, ఉపయోగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చట్టం 1967లో అమల్లోకి వచ్చింది. సింపుల్గా ఈ ఉపా చట్టం అంటే ఏమిటంటే, దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమతానికి, దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలని అడ్డుకోవడం, అదేవిధంగా ఎవరైనా ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించిన ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి తీసుకొచ్చిన చట్టమే ఈ ఉపా చట్టం. ఈ చట్టం 1967 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. తర్వాత అనేక సందర్భాల్లో ఈ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. ఇది సాధారణ కేసులకి వర్తించే చట్టం కాదు. ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు సహాయం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు భావిస్తే ఉపా సెక్షన్లు చేర్చవచ్చు. ఈ చట్టంలో బెయిల్ రావాలంటే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అందుకే సాధారణ కేసులతో పోలిస్తే ఈ చట్టంలో కేసు నమోదైతే బెయిల్ పొందడం చాలా కష్టం. అయితే ప్రతి కేసులో బెయిల్ ఇవ్వడం వద్దా, ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. చివరగా ఒక విషయం మిత్రులారా, ఉపా చట్టం కింద కేసు నమోదైతే ఎవరో నేరం చేశారని కాదు. కోర్టు నేరం రుజువు చేసే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషిగానే పరిగణించబడతాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఏటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీ అమృతేజ చేసే వీడియోలు మీ దాకా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.